ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. గురువు గారికి పాదాభివందనాలు. గురు పరంపరలకి పాదాభివందనాలు. పీఠం సభ్యులకి నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్. నేను రెగ్యులర్ సాధకుని. పీఠం పీఠం తరఫున ఈసారి మొదటిసారిగా శ్యామల నవరాత్రులు గురుగారు నిర్వహించారు. నేను శ్యామల నవరాత్రులు చేయడం ఇది నా లైఫ్ లో ఇది ఫస్ట్ టైం. అది కూడా పీఠం తరఫున చేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు వారాహి చేసినాను, దుర్గా నవరాత్రులు చేసినాను. అప్పుడు కూడా మంచి మంచి అనుభూతులు కలిగాయి. అంతకు మించి ఈ శ్యామల నవరాత్రులు నాకు ఒక ప్రత్యేకత అని చెప్పాలి. సో శ్యామల నవరాత్రులు అని చెప్పగానే నాకు అంటే ఇంతకుముందు బయట విన్నాను. అంటే ఒక 1 year లో 4 నవరాత్రులు ఉంటాయని నాకు రీసెంట్ గానే తెలిసింది. నేను అనుకున్న వారాహి, గుప్త నవరాత్రులు ప్రతి దుర్గా నవరాత్రులు ఉంటాయని అనుకున్నాను. తర్వాత బయటి వారి ద్వారా వసంత నవరాత్రులు మరియు శ్యామల నవరాత్రులు కూడా ఉంటాయని నేను తెలుసుకున్నాను. సో పీఠం వారు నిర్వహిస్తే కూడా బాగుంటుంది అని అనుకున్నాను, కానీ నేను ఎవరికి చెప్పలేదు. గురుగారు కూడా చెప్పలేకపోయినాను. ఎందుకంటే దానికి ఒక టైం అనేది గురుగారు కేటాయించినప్పుడు చేయాలనేసి నేను అనుకున్నాను. ఎటువంటి సజెషన్ కూడా ఇవ్వలేదు. సో ఈసారి శ్యామల నవరాత్రులు చేద్దామనేసి గురుగారు సంకల్పించి ఇది నిర్వహించారు. సంతోషించి నేను నా పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. గురుగారు విధి విధానాలు ఏ రకంగా చేయాలి, ఎట్లా పూజ సామాగ్రి అని ఫస్ట్ నుంచి ఉద్వాసన పలికే టైం వరకు అన్ని క్లియర్ గా యూట్యూబ్ ఆడియో వీడియో ద్వారా మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ శ్యామల నవరాత్రులు చాలా సక్సెస్ఫుల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది. సో ఈ నవరాత్రుల్లో బయట చేస్తే మాత్రం మేము ఇంత అనుభూతి పొందలేము కూడా. ఎందుకంటే ముఖ్యంగా మనం గురువు ఆధ్వర్యంలో ఉండేసి చేయడం అంటే అది ఒక ప్రత్యేకత అని చెప్పాలి. ఇంతకుముందు దుర్గా నవరాత్రులు చేసేవాడిని, కానీ కొంచెం ఉండేది, కానీ ఇంత ఒక నైవేద్యాలు పెట్టడమే కానీ, ఈ జప సాధనలు చేయడమే కానీ చేసి చేసే జపం చేసేవాడిని, కానీ అంత అనుభూతులు అనేది రాకపోయేది. పీఠం తరఫున ఈ గురుగారు నిర్వహించినందుకు నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత నాకు మొదటి రోజు నుంచి ఆ మొదలుపెట్టే ముహూర్తం అనేది నాకు గురువు గారు ఇచ్చారు. అంతకుముందు పూజ సామాగ్రి ఒక 10 రోజుల ముందే తీసుకొని పెట్టుకోమని చెప్పారు. సో అవి తీసుకొని నేను ఫోటో పెట్టడం జరిగింది. తర్వాత నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు రోజు నాకు ఒక టైం అనేది ఇచ్చారు. అంటే ఈ టైంకి మీరు గణపతి ప్రార్థన అనేది మొదలు పెట్టాలనేసి చెప్పారు. ఆ టైంకి ఎంతో పరీక్షలు మొదలైనయి. సో ఏందంటే ఆ టైం వరకు నేను చాలా కష్టపడుతూ అంటే నా ఫీల్డ్ లో నేను చాలా వర్క్ చేస్తూ కష్టపడుతూ ఉన్నాను. ఇక్కడ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకునేసరికి కొంచెం టెన్షన్, హడావిడి అనేది ఉంది. అంటే గురువు ఇచ్చిన టైంకి ఇవన్నీ అరేంజ్ చేసుకొని మనం ఈ టైంకి ఉండాలి కాబట్టి, సిద్ధంగా ఉండాలి కాబట్టి ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంది. సో అది ఎటు తిరిగి ఫైనల్ గా అయితే నేను గురువుగారు అనుకున్న టైంకి నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఈ నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించాను. సమర్పించిన తర్వాత జప సాధన అంతా కంప్లీట్ అయిపోయింది. నాకు మొదటి రోజే నాకు జప సాధనలో శ్యామల అమ్మవారు కనబడ్డారు. సో శ్యామల అమ్మవారిని నేను చూడడమే ఫస్ట్ టైం నా సాధనలో. కానీ అమ్మవారు మాత్రం చాలా కళతోని ఉన్నారు. ఐబ్రోస్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉన్నాయి. తన పెదవులకి కూడా గ్రీన్ కలర్ పెట్టుకొని ఉంది. తన వెంట్రుకల బార్డర్ లైన్ కూడా మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది. మొత్తం పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని అమ్మవారు నాకు దర్శనం ఇచ్చినారు. సో ఇది చాలా అద్భుతంగా ఉంది. తను చాలా కూల్ గా చూస్తున్నారు. సో ఈ జప సాధనలో ఇంకా చాలా రకాల అనుభూతులు కూడా వచ్చాయి. అవి మేము గురువుగారికి చెప్పాము. ఈ గురుగారు చెప్పే వరకు కూడా నాకు తెలియదు. తను అమ్మవారు మీకు దర్శనం ఇచ్చిందయ్యా అమ్మవారు, శ్యామల అమ్మవారే అని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించిందండి అప్పుడు. తర్వాత నాకు ఇట్లా
ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతి అనేది కలుగుతూ ఉండేది. గురువుగారు చెప్పిన విధంగా అఖండ దీపారాధన చేసినాము. తర్వాత వివిధ పూజ చేసే విధానంగా తెలియజేశారు. అమ్మవారికి సమర్పించే పూల దగ్గర నుంచి మొదలుపెడితే నైవేద్యాల వరకు. సో, ఫస్ట్ రోజు మేము నైవేద్యం పెట్టినాము. గురువుగారు చెప్పినటువంటి నైవేద్యం పెడితే, సో, అక్కడ అమ్మవారు స్వీకరించారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎలా అంటే తన 5 చేతులతోని కుడి చేతితోని తీసుకుంటే 5 వేళ్ళు దాని పైన నైవేద్యం పైన ప్రింట్ పడినాయి. నాకు చాలా బాగా అనిపించిందండి. సో, అది ఆహ్, ఒక రకమైనటువంటి బాధ అనేది నాకు పోయిందని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు కొన్ని కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఆహ్, మాది కొంచెం ఇబ్బందుల వల్ల నేను చాలా డిసప్పాయింట్‌మెంట్ అయింది. నేను కొందరు సాధకులు గూడా. అయితే ఆ డిసప్పాయింట్‌మెంట్ నుంచి ఎట్లా బయటపడాలి ఏంది అనుకుంటున్నాం. సో, ఆ మైండ్ సెట్‌తోనే నేను ఈ నవరాత్రులు జేసినాను. ఆ నవరాత్రులు జేసే టైంలో శ్యామల అమ్మవారు అనుగ్రహించినట్టుగా నాకనిపిస్తుంది. జప సాధనలో. సో, కొంచెం మైండ్ అనేది కొంచెం కూల్ అయిపోయింది. సో, ఇది నవరాత్రులు చేయడం ఆ బాధ నుంచి కొంచెం బయటపడినట్టుగా నేను అనుకుంటున్నాను. ఒక రకంగా ఈ అమ్మవారు గూడా అంతకన్నా నవరాత్రుల కన్నా ముందు మాకు చాలా పెద్ద పరీక్షలు పెట్టేసి మాకు ఆహ్, పెట్టేదన్నమాట. పెట్టింది. మా తప్పు వల్ల. ఎట్లా అనేసి మేము చాలా బాధపడుతూ ఉన్న టైంలో ఆ నవరాత్రులు మొదలుపెట్టినాము. మొదలుపెట్టిన తర్వాత అమ్మవారు నేనున్నానులే అనే రకంగా నాకైతే ఫస్ట్ దర్శనమిచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. గురువుగారు చెప్పినటువంటి నియమ నిష్టలతోని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అట్లా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాలు అంటే మన స్తోమతకి తగినటువంటి నైవేద్యాలు పెడుతూ వచ్చినాము. సో, నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క రకమైనటువంటి ఫీలింగ్. మళ్ళా ఇక్కడ మధ్య మధ్యలో గురువుగారు కూడా ఈ ఎప్పుడు చే అంటే ఈ నవరాత్రులకి కొన్ని రకాలటువంటి హోమాలు చేస్తారు. సో, అది ఆహ్, చే ఆహ్, చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొందరికి మాత్రమే ఇది ఆహ్, ఎలిజిబిలిటీ ఉంటుంది. కొన్ని ఫోటోస్ మాత్రమే వారు మాత్రమే చూడాలి అని అన్నారు. అందులో నేను పీఠంలో రెగ్యులర్ సాధకుడిని గనక మాకు ఫోటో చేయించారు. ఆ ఫోటోస్ కూడా చాలా అద్భుతంగా అంటే మనం ఇంతవరకు అటువంటి హోమాల్లో అటువంటి దృశ్యాలు నేను చూడలేదు. మొత్తం అందులో దేవతలు నాట్యాలు చేయడం, వారు అనుగ్రహించడం ఒక్కొక్క 9 రకాలటువంటి హోమాలకి 9 రకాలటువంటి కళ అనేది నేను అందులో గమనించినాను. అందులో ఒక శక్తి అనేది ఉంది. అంతటి శక్తి నేను గూడా కొంచెం అనుభవించినాను. చాలా వరకే అనుభవించినాను. సో, అదొక కళ అనే జెప్పుకోవాలి. ఇంతకుముందు గుప్త నవరాత్రులు చేసినప్పుడు, దుర్గా నవరాత్రులు చేసినప్పుడు ఇంత రిలీజ్ చేయలేదు గురువుగారు. ఎందుకో ఆహ్, ఈసారి ఈ నవరాత్రులకి సాధకులు దర్శనం జేసుకోవాలి అనేసి ఆ రకంగా మాకు పెట్టారు. అది నాకు చాలా సంతోషం అనుకుంటున్నాను. తర్వాత ఇట్లా మాకు జప సాధనలో వారాహి అమ్మవారు నాకు మంచి దర్శనం గూడా ఇచ్చారు. తర్వాత కొన్ని దేవతల దర్శనాలు గూడా నాకు చాలా బాగా జరిగాయి. సో, ఇవన్నీ పలానా దేవత ఈ రకంగా వచ్చింది మీకు, ఈ రకంగా మీకు ఇబ్బందులే గాని, నైవేద్యాలు గాని, మీ జప సాధనలో ఒక ప్రొసీజర్ అనేది సరిగ్గా లేకపోవడం గాని, అనేసి ఇవన్నీ మాకు గురువుగారే మాకు చెప్పేవారన్నమాట. అంటే ఒకరోజు జప సాధన జరిగిన తర్వాత వచ్చేటువంటి అనుభూతులు ఒకవేళ వస్తే అవి మేము పెట్టేవారిని. అవి గురువుగారు నెక్స్ట్ డేనే మాకు ఈ ఎందుకు ఆ రకంగా వచ్చాయనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేవారు. సో, అట్లా నాకు జప సాధనలో గూడా కొంచెం వచ్చింది. ఈ రకంగా ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీరు కొంచెం ప్రొసీజర్ తప్పినట్టవుతుంది. ఈ రకంగా ప్రొసీజర్ ఫాలో కవ్వమని చెప్పారండి. సో, ఆ రకంగా ఫాలో అవుతూ వచ్చినాం. ఇట్లా అట్లా ఉద్వాసన టైం వరకి వస్తూ ఉన్నాము.
ఇక్కడ మెయిన్ భయం ఏంటంటే అఖండ దీపం అనేది మనం జాగ్రత్తగా ఉంచుకోవడం. సో ఇది మా ఇంట్లో చాలా ఇబ్బందే. ఆ అఖండ దీపం అనేది అంటే కొంచెం గాలి రావడం, ఎక్కువగా మరియు ఎలుకలు గూడా తిరగడం. అదొక రకమైనటువంటి టెన్షన్ నాకెక్కువ ఉంటుండే. నేనెక్కడ వర్క్ జేసినా గాని ఎక్కువ నాకు పూజా మందిరం పైనే ఎక్కువ దృష్టి అనేది ఉండేది. దీపం ఏ రకంగా ఉందో అనేది, నూనె ఎంత వరకు ఉందో అనేది ఊరికే మనసులో అనుకునేవాడిని. ఆ రకమైనటువంటి భయమనేది చాలా వరకు ఉండేది. కానీ అమ్మవారు చాలా వరకైతే నన్ను నన్నైతే కాపాడింది నిలబడి. అఖండ దీపం పరంగా నిలబడి నన్నైతే రక్షించింది, నన్ను గమనించిందని పూర్తి విశ్వాసంతోనున్నాను. సో, ఈ రకంగా మేము చేస్తూ ఉన్న టైంలో ఆహ్, ఒక ఒకసారి గోరింటాకు గూడా పెట్టమని జెప్పారు గురువుగారు. ఒక ప్రాసెస్ అనేది జెప్పారు. ఆ విధంగా నేను గోరింటాకు గూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. తర్వాత పెట్టుకోమన్నారు గురువుగారు. ఇంట్లో బయటి వాళ్ళకివ్వకుండా ఇంట్లో వాళ్ళు దాన్ని పెట్టుకోమని జెప్పారు. సో, అది నేను బెట్టుకున్నాను. పెట్టుకుంటే ఎన్నడూ లేని అది కాంతి గూడా నా చేతిలోకుంది. ఇది చూడొచ్చు. ఇంకా గోరింటాకు అట్లనే ఉంది. ఇంకా పోలేదు. నేను జేసేది చాలా హార్డ్ వర్క్. కానీ ఇంతవరకు ఇది పోదు. నేను జేసే వర్క్‌కి. సో, ఇది ఎప్పుడు నాకు ఈ రకంగా పండలేదు. ఈ విషయం ఇప్పుడు జెప్తున్నాను. గురువుగారికి గూడా ఈ ఫోటో చెప్పలేదు. ఈ రకంగా ఉంటుందనేసి. నాకు చాలా బాగా అనిపించింది. అంత మంచి గోరింటాకు. అంట్లో మా ఫ్యామిలీ అందరం పెట్టుకున్నాము. చాలా బాగా అనిపించింది గురువుగారు. సో, ఇది నేను మీ ఆధ్వర్యంలో ఉండి ఫస్ట్ టైమ్ శ్యామల నవరాత్రులు జేయడం అనేది నేను ఒక అదృష్టంగానే భావిస్తాను. బయట ఉండి గూడా చేసుకోగలను. కానీ మీ ఆధ్వర్యంలో ఉండి జేసుకోవడం అంటే అది ఒక రకమైనటువంటి పూర్వజన్మలో చేసుకునే పుణ్యం వల్లనే నేను ఈ జన్మలో నేను జేస్తున్నాననుకుంటున్నాను గురువుగారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో, ఇట్లా ఉద్వాసన పలికే టైంకి ఈ రకంగా వస్తే మేము ఒక్కో రోజుకి ఒక్కో అనుభూతి అనేది మాకు కలుగుతుంది. మళ్ళా ఇందులో పెద్ద టాస్క్ ఏంటంటే ఆహ్, 9 రోజులలో ఒక 4, 4 టైమ్స్ నైవేద్యాలు పెట్టాలి. గురువుగారు చెప్పినటువంటి నైవేద్యం అది. ఇది చెప్పిన తర్వాత దాన్ని మనం తినకూడదు. దాన్నేం చేయాలంటే పశువులకి, పక్షులకి గనుక పెట్టాలి. సో, నేను అది పెద్ద నాకు టాస్క్ అయ్యేది. ఎవరికైనా తీసుకుపెడితే దాంట్లో దానికేం పెడుతుండో అని అనుకుంటారు గదా! ఆ అన్నం ఇది. దానికేదన్నా అయితే మనకి మీదనే ప్రాబ్లమ్ అయితది. వీడేదో పెట్టిండు మళ్ళా హ్మ్. అందువల్లనే దానికి ఇట్లా అయిందనేసి ముందు ముందు అనుకుంటారనేసి నేను చాలా దూరం ఎళ్ళేసి ఒక ఆవులుంటుండే. ఆవులు, బర్రెలు, ఎడ్లు ఉంటుండే. సరే ఇది మనం ఎట్లని తినొద్దనేసి నేను ఆవుకు పెడదామంటే వాసన చూసి దూరం దూరం పోతాను. అయి ఆవు తినాలి గాని ఎందుకు దూరం దూరం పోతుందనేసి నాకు అదో రకమైన టెన్షన్ ఉంటుంది. అట్లా ఇట్లా చేసి ఎవరు రానప్పుడు నేను ఎద్దుకు పెట్టిన. ఆ ఎద్దు కూడా తింటలేదు. అయి ఎందుకీ అన్నం తింటలేదు పడేద్దామా అంటే అసలు మనసొప్పుతలేదు. ఏం చేయాలనేసి నేను బర్రెకి పెట్టిన. బర్రె తిన్నది. ఫస్ట్ టైమ్ బర్రె తిన్నది. సంతోషించిన. తర్వాత ఇంకా 4 టైమ్స్ నేను 4 టైమ్స్ ఆవుకి ట్రై చేసినాను, ఎద్దుకి ట్రై చేసినాను గానీ స్మెల్ చూసి అవి అసలు దాన్ని నాకడం గూడా నాకు తెలవదు. అప్పుడు నాకు ఒక రకమైనటి భయమే. ఇదేంది ప్రసాదం మామూలుగా తింటాయి గదా! ఆవులు తింటాయి గదా! పెరుగన్నమే గదా! తింటాయి గదా! అని నేను అనుకున్నాను గానీ అవి తినలేదు. సో, ఎటు తిరిగి అదొక నాకు ఈ నవరాత్రులలో చాలా పెద్ద టాస్కే అది. ఆహ్, ఆ నైవేద్యాన్ని పశువుకి అందించడం. తర్వాత అది మొత్తానికైతే పడేయకుండా పశువులకైతే పెట్టడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇది ఉద్వాసన పలికే టైమొచ్చేసింది. వచ్చేటప్పుడు ఆ రోజు చెప్పాలంటే అది మా ఇంట్ల ఆహ్, జాగరణ అయింది. మా ఈ నవరాత్రులు ఎట్లా ఉంటాయంటే నాకు తెలిసి పీఠంలో ఎవరు నాలాగా అటువంటి ప్రయోగాలు చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఉద్వాసన పలికే టైం ముందు రోజు మనం అమ్మవారికి నైవేద్యాలు పెట్టాలి.
ప్లస్ ఇవి సారె గూడా పెట్టాలి కాబట్టి, సో, ఈ టాస్క్ ఎందుకంటే మేము సెపరేట్ ఉంటామండి. మేము మా అమ్మ, నాన్నతోనే ఉంటాం. సో, ఈ జపసాధనలు చేసేది గూడా మేము ఆహ్, మేము జపసాధన చేసేది గూడా మా అమ్మ, నాన్న వరకు ఇంతవరకు తెలియదు. సో, సో, ఆ రకంగా మేము హ్యాండిల్ చేసేటోళ్ళం. ఇట్లా ఉద్వాసన పలికే టైంకి మాకు నైవేద్యాలు వండడం, అమ్మవారికి పెట్టడం అనేది మాకు చాలా ఇబ్బందయ్యేదండి. సో, గురుగారేందంటే మీకు ఉన్నంతలో తృప్తిగా పెట్టండన్నారు గానీ, నాకు గురుగారు చెప్పిన రకంగా పెడితేనే నాకు తృప్తి అనేది అనిపించేది. ఇగ చెప్పాలంటే మాకు ఎప్పటికీ ఉండేదే ఇబ్బంది డబ్బుల వల్ల డబ్బులకి ఇబ్బంది. అంటే ఆ టైంకి ఇబ్బందుండే. సో, అది ఇంకోటి మేము జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మా అమ్మ, నాన్న నేను రెగ్యులర్‌గా నైవేద్యం పెడుతూ ఉంటాను. నైవేద్యం పెడుతున్నప్పుడే మా అమ్మ, నాన్న వాళ్ళు రోజెందుకు అక్కడ నైవేద్యం పెట్టడం అవసరమా అని అంటూ ఉండేవారు. రెగ్యులర్‌గా అనేవాళ్ళు ఆ రోజు అన్ని రకాల వంటలు చేసేసరికి ఒక రకమైనటువంటి ఫీలింగొస్తది. సో, ఇవన్నీ ఎందుకు మీరంతా ఏం చేస్తున్నారు? ఏంటి అర్ధరాత్రి ఏమనుకుంటారనేసి నేను ఒక రకమైన టెన్షనుండే. సో, ఎటు తిరిగి ధైర్యం చేసి మేమొక సెపరేట్ రూమ్‌లో ఉంటుండే. అదే రూమ్‌లో మేము ఓహ్, నైవేద్యాలు జేయడం జరిగింది. అది మామూలుగా గాదు మా టాస్క్‌లయితే. సో, అది నైవేద్యాలు ఎటు తిరిగి అయితే మేము నైవేద్యాలు ప్రిపేర్ జేసినాము. సో, ఒకటుంటే ఒకటుండకపోయేది. పరీక్ష విపరీతంగా పెట్టింది అమ్మవారు. సో, అన్నీ ఉండి లాస్ట్‌కి కొబ్బరికాయ మర్చిపోయినా. దీక్ష విరమించాలంటే కొబ్బరికాయ కంపల్సరీగా. 12 గంటలకు షాప్‌లో ఎవరు తీస్తారు? నాకర్థం కాలే. ఏం జేయాలో అర్థం కాలేదు. సో, ఏందంటే మా ఇంటికి ఒక కొబ్బరి చెట్టుండేది మా ఇంటికి. సో, నేనేం జేసినా అంటే దాన్ని నైట్ తెంపుదామని ఆలోచన చేశా. అదేమో 2 ఫ్లోర్ దగ్గర దగ్గర అంత హైట్ ఉండే. అంత హైట్‌ని ఎట్లా తెంపుతాం? సో, నాకదొక టాస్క్ ఉండే. సో, అప్పుడప్పుడు కొబ్బరి బొండాలు రాలి పడేటివన్నమాట. సో, అందులో రాలి పడేటియి అంటే అందులో వాటర్ అయిపోయేది. ఒక 5, 6 పడ్డాయి. అంతా నేను ఒకటి 2 గంటలకు పోయి ఎందులో వాటర్ ఉందో ఏందని ఊపి చూస్తాను. ఫైనల్ ఒకటి దొరికింది. దాన్నొచ్చేసి బల్ల పీస్ అంతా తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అట్లా కష్టంగా గాని అంత ఆ రకంగా పరీక్షించిందమ్మ. మళ్ళా చూసుకుంటే పోతే ఒక ఐటెమ్ ఉంటే, ఒక ఐటెమ్ ఉండదు. డే టైమ్ అయితే పర్లేదు. అంటే నైట్ టైమ్‌లా షాప్ లోపల ఉంటే తీసుకురావచ్చు. కానీ అన్ని షాపులు క్లోజ్ అయిపోయినాయి. సో, నాకు మెయిన్‌గా టెన్షన్ ఏందంటే మా అమ్మ, నాన్న వారికి తెలవకుండా మేము సెపరేట్‌గా ఒక పొయ్యి పెట్టేసి, అక్కడ మేము నైవేద్యాలనేది చేస్తాం. మళ్ళా అర్లీ మార్నింగ్ వాళ్ళొచ్చి చూస్తారేమో అనేసి, ఆ నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత 4 గంటల వరకి అమ్మవారిని సాగనంపిన తర్వాత, అప్పుడు క్లీన్ జేసేసి ఎక్కడిదక్కడ ఏం జరగనట్టుగా ఉన్నాం. సో, అది మామూలు విషయం గాదు. మాకు మామూలు విషయం గాదు. ఇటువంటిదైతే ఈ శ్యామల నవరాత్రులైతే ఎవ్వరు అనుభవించలేదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఎవరు అనుభవించలేదు. చెప్పాలంటే మాకు జాగారమయింది. మేము పడుకొని గూడా పడుకోలేదు ఆ రోజు. ఎందుకంటే ఈ నైవేద్యాలు ప్రిపేర్ జేయాలి సెపరేట్‌గా. ఒకటి మిస్ అయితే ఐటెమ్ ఒకటి మిస్ అయితుంది. ఒక షాప్‌లో ఉంటే ఇంకోటి ఉంటలేదు. సో, ఇది తిరగడమే అవుతూ ఉంది నాకు 10, 10:30 గంటలు 10:30 వరకు కూడా అవుతూనే ఉంది. అట్లిట్లా చేసి మేము 12 లోపైతే అమ్మవారికి ఆహ్, చాలా కష్టపడి నైవేద్యం అయితే సమర్పించినాం. సమర్పించిన తర్వాత ఇక్కడ ఆహ్, గురుగారు దిష్టికి నిమ్మకాయలని జెప్పారు. మళ్ళా 4 నిమ్మకాయలు తక్కువైపోయినాయి. ఆ 12 గంటలకు నిమ్మకాయలు ఎక్కడ పోయి తీసుకురావాలి? ఇది పెద్ద తలకాయ నొప్పి అయితా ఉంది నాకు. ఇగ ఎట్లా అనేసి మళ్ళా మా రూమ్‌లో ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి. ఏదో ఒక సాకు చెప్పి ఇంట్లో రూమ్‌లోకి పోయి నేను నిమ్మకాయలైతే తీసుకొచ్చాను. ఇక్కడ నైవేద్యం కాడ అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మేమొచ్చేసినాం. అనుకున్న నైవేద్యాలు గురుగారు చెప్పిన నైవేద్యాలు ఒక్క ఐటెమ్ మిస్ అయింది. అరిసెలు ఒక్కటి మిస్ అయినాయి.
అంటే అది చేయలేము. దానికి సరిపడా గిన్నెలు మా దగ్గర లేవు. మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో, ఇది ప్రాబ్లమ్ అని జెప్పుకొని ఉన్న నైవేద్యాలతోనైతే గురువుగారు చెప్పిన విధంగా మేము పెట్టేసినాం నైవేద్యాలు. పెట్టేసి పక్కకెళ్ళిపోయినాం. సో, ఏందంటే 2 ఇఫ్తార్‌లో పెడితే అమ్మవారు కొంచెం కొంచెం స్వీకరించారు. మా కష్టానికి తగిన ఫలితం లభించిందని అప్పుడు చాలా ఊపిరి పీల్చుకున్నాం. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఏం జేయాలి? సారె పెట్టాలి అమ్మవారికి. అంటే ఈ అమ్మవారు స్వీకరించే టైంలో గురువుగారు కొన్ని జెప్పిండ్రు. ఆహ్, అమ్మవారికి దిష్టి ప్రాసెస్ ఒకటి, ఇంటికి దిష్టి ప్రాసెస్ ఒకటి జెప్పిర్రు. ఇందులో నిమ్మకాయలు తక్కువైపోయింది. అంటే ఇదంతా నేను చేసే టైంకి నాకు మొత్తం ఏందంటే గట్టిగా పరీక్ష పెట్టేది ఈసారైతే అమ్మవారు. నాకు ఇంతకుముందు నవరాత్రులకు ఎప్పుడూ అట్లా జేయలేదు గానీ, పరీక్ష ఎదుర్కొనలే గానీ, ఈసారైతే ఒక ఐటెమ్ నేను కొనుక్కొచ్చిన ఐటెమ్ అది మిస్ అవ్వడం మళ్ళా. అది ఇక్కడనే పెట్టినా అనుకుంటే ఆడ దొరకకపోతుండే అది. ఇది ఎప్పుడు కనపడ్డిందంటే పెసరపప్పు ఒకటి తెచ్చినాను. ఆ రోజు అసలు దొరకలేదు. 2 రోజుల తర్వాత అది కనపడ్డది. పక్కనే కనపడుతుంది. ఏం ఏం జేయాలో నాకు అర్థమైతలేదు అనేసి నేను ఇంత గట్టిగా పరీక్ష పెట్టిందమ్మా అని అనుకున్నాను మనసులో. ఫైనల్‌గా నైవేద్యాలయితే స్వీకరించింది. గురువుగారు చెప్పిన రకంగా అమ్మవారికి దిష్టి తీయడం జరిగింది. ఇంటికి గూడా ఇంటికి దిష్టి తీయాలంటే అదొక పెద్ద టాస్క్ నాకు. మాది హైవే రోడ్ పక్కనే ఉంటది. ఆ నిమ్మకాయలు పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే వీడేం చేస్తుండ్రా అని వాళ్ళనుకుంటా ఉంటారు. ఎవరైనా నైట్ టైమ్ బయటకొచ్చారనుకోండి, అది అది పెద్ద కథే అయితది ఊర్లల్ల. సిటీలో అంత పట్టించుకోరు గానీ ఊర్లలో అయితే పెద్ద అయితది. కానీ గురుగారు చెప్పిన రకంగానే చేయాలని నాకు. లేదా మామూలుగా తీయండంటారు. నాకు మామూలుగానేమో తీయడం ఇష్టముండదు. గురుగారు చెప్పిన ప్రాసెస్ అయితేనే ఉంటది. 4 నిమ్మకాయలు 40 సార్లు తిరగాలె ఇంటి చుట్టూ. అంటే ఇంటి ఎదురుంగా మెయిన్ దర్వాజా గాకుండా ఇంటి సరౌండింగ్ బోర్డర్ ఫ్రంట్ సైడ్, మెయిన్ ఫేస్ సైడ్ 40 సార్లు ఒకటే. ఆ ముల్లుంది గదా! దాన్నొక 10 సార్లు. ఈ 50 సార్లు తిరిగేసరికి అప్పటికి ఉపవాసంతోనున్నాను. అప్పటికి నాకు తిరుగుతా ఉంది. దాన్ని తిప్పేసరికి నాకు తిరిగినట్టయితా చేసి మళ్ళా తిప్పేసి దాన్ని పక్కకు పెట్టేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి, అప్పుడు మేము అప్పటికి ఎంతయిందంటే 2:30 అయితుంది. 2:30 అయ్యేసరికి ఎట్లైనా పొద్దున్న మళ్ళా ఎర్లీ మార్నింగే ఏం జేయాలి మళ్ళా అమ్మవారిని సాగనంపే ప్రాసెస్ ఉంటుంది గదా! అనేసి నేనేం జేసాను పడుకుంటే మళ్ళా లేవలేము. అనేసి మేము ఇద్దరము మా మిసెస్ నేనిద్దరం పడుకోలేదు. ఉన్నయంతా అది నైవేద్యాలన్నీ లైట్‌గా ప్రసాదంలాగా కొంచెం తీసుకొని ఆహ్, పక్కన ఇదంతా సదిరేసేసుకొని, మళ్ళా పడుకోకుండా ఆహ్, ఆ తర్వాత అమ్మవారికి సారె సమర్పించాం. సారె సమర్పించేసరికి అట్లిట్లా 3 అయిపోయింది. 3 అయితుంది అప్పటికి. అయిపోయిన తర్వాత మళ్ళేం జేసినాం, ఇదంతా ప్రాసెస్ చేసినాం గాబట్టి దిష్టి ప్రాసెస్ గిన అంతా జేసిన తర్వాత మళ్ళీ మేమేం జేసాం, ఇల్లు కడిగే ప్రాసెస్ మొదలుపెట్టాం. ఇల్లు కడిగేసి మళ్ళీ అమ్మవారిని సాగనంపాలి గదా! వాళ్ళు వెళ్ళే దారి అదంతా క్లీన్ చేసేసి ఉండేసరికి మాకు 4 అయింది. తర్వాత మేము మళ్ళీ స్నానాలు గిన జేసుకొని, మళ్ళీ కొంచెం జపసాధన జేసుకొని మార్నింగ్ అప్పుడు అమ్మవారిని సాగనంపే కార్యక్రమం ఇగ. ఇగ సాగనంపాలి అంటే నాకేం కొబ్బరికాయ రెడీ జేసి పెడుతున్నా గాబట్టి టెన్షన్ లేదు. సో, ఏంటంటే నాకేమో కొబ్బరికాయ కొట్టబుద్ధి అయితలేదు. అమ్మవారు కొంచెం సేపుంటే బావుంటుంది గదా! అన్నట్టు ఒక రకమైనటువంటి దుఃఖం వస్తుంది గానీ, నేను బయటికి ఎక్స్‌ప్రెస్ జేయలేకపోయినాను. సో, అది ఆహ్, కొంచెం బాధనే ఉండే. కానీ పంపించాలి గాబట్టి పంపించాల్సి పంపించినాం. తర్వాత ఇది ఫైనల్‌గా అమ్మవారిని ఆహ్, గురువుగారు చెప్పిన విధంగా మేము ఫాలో అయ్యేసి అమ్మవారిని సాగనంపినాము. సాగనంపిన తర్వాత ఆహ్, తర్వాత అప్పుడు 5:30కి అరౌండ్ అనుకుంటా అండి. అప్పుడు కొంసేపు పడుకున్నాం. ఒక 1 అవర్ పడుకున్నాం. సో, ఈ రకంగా ఈ నవరాత్రులనేది కఠినమైన పరీక్షలతోటి ఆహ్, చాలా సంతోషంగా మేము నిర్వహించినామండి. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మాది నా పేరు అనిల్ కుమార్ అండి. నేను రెగ్యులర్ సాధకుడిని.
పీఠంలో. సో, నేను పీఠంలోకొచ్చేసి దగ్గర దగ్గర 2 ఇయర్స్ అవుతూ ఉంది. 2 ఇయర్స్ రన్నింగ్. ఇక్కడ హన్మకొండ డిస్ట్రిక్ట్‌లో ఉంటాము. మాది వృత్తొచ్చేసి ఈవెంట్స్ చేస్తుంటాం. మ్యారేజ్‌కి టెంట్ హౌస్ డెకరేషన్స్ ఇట్లా చేస్తూ ఉంటాం. ఓకే స్వామి. ఎన్ని నవరాత్రులు చేశారు? శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు ఈ నవరాత్రుల గురించి? ఇంతకుముందు వారాహి చేసినానండి. గుప్తన వారాహి పీఠంలోనే అది గూడా. అంతకుముందు నేను నవరాత్రులు పీఠంలోకి రాకముందు దుర్గా మాల వేసుకునేటోడిని గానీ, నవరాత్రులు ఈ రకంగా చేయలేదు. జస్ట్ మాల వేసుకొని ఉండేవాడిని. తర్వాత పీఠంలోకొచ్చినంక వారాహి చేసిన తర్వాత లాస్ట్ సారి మొన్న నేను దుర్గా నవరాత్రులు చేశాను. తర్వాత పీఠం ద్వారానే నాకు ఇది శ్యామల నవరాత్రులని తెలుసు. అంతకుముందు విన్నాను గానీ, ఈ ఈ రకంగా ఉంటాయని వినలేదు. జస్ట్ వసంత నవరాత్రులు, శ్యామల నవరాత్రులు విన్నాను. అవి గూడా ఉంటాయా అని అనుకున్నాను. తర్వాత ఇప్పుడు శ్యామల నవరాత్రులు ఈ రకంగా గురుముఖంగా జేయడం జరిగింది. అలాగే స్వామి. పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏంటి? అనుభూతులండి. ఇక్కడ ఏందంటే బయట మేము ఆహ్, అంటే ఇంతకుముందు పీఠం తరపున అంటే వారాహి చేసిన వాటికి వీటికా? ఆ! మా ఆ! వారాహి ప్లస్ ఇతర బయట మీరు చేసినటి. ఓకే. సో, ఇక్కడేందంటే పీఠం తరపున చేస్తే గురు సంరక్షణలో ఉంటామండి కంప్లీట్‌గా. అమ్మవారి అనుగ్రహం కంప్లీట్‌గా అమ్మవారు వచ్చి మనకు పూజా మందిరంలో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ నాకు వస్తూ ఉంటాయి. అటువంటి వైబ్రేషన్స్. సో, అంతకుముందు బయట చేసిన పీఠం తరపున ఏ నవరాత్రులు చేసినా నాకు వైబ్రేషన్స్ వస్తాయండి. బయట నేను మాలేస్తున్నప్పుడైతే కొంచెం అంటే ఇటువంటి అనుభూతులనేది జరగకపోయేది. నైవేద్యాన్ని కూడా సమర్పించకపోయేటోడిని. అంత వైబ్రేషన్స్ అనేది ఏం రాకపోతుండే. సో, ఇక్కడ పీఠం తరపున ఏందంటే కంప్లీట్‌గా ఈ ప్రొటెక్షన్ అనేది మనం గురువు గారి నుంచి తీసుకుంటామండి ప్రొటెక్షన్. ఆ ధైర్యంతోని మనం చేయగలుగుతాం. ఇక్కడ ఏమవుతుందంటే గురువు ద్వారా చేస్తే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో, ఆ ప్రొసీజర్ గనుక మనం ఫాలో అవుతుంటే అమ్మవారు నైవేద్యం స్వీకరించడమే గాని, గురువుగారు ఇచ్చినటువంటి మంత్రం జపించడం ద్వారా అప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది మనకు తెలియజేస్తుందండి. ఇంతకుముందు మనం ఓకే. చేసిన కర్మఫలాలు గూడా కొన్ని మనకు తెలిసిపోతూ ఉంటాయి జప సాధనలో. ఓకే స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? నాకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు వారాహి. సో, వారాహి అంటే అది ఇప్పటికి వారాహి మాతనే నన్ను ప్రొటెక్ట్ చేసిందనుకుంటాను. అంతకుముందు నాకు పీఠంలోకి రాకముందుకు అంటే వారాహి అంటే నీకు తెలవదు కేసు విన్నాను గానీ, అంతగా స్పష్టంగా లేదు. అంటే మొదటిగా ఫస్ట్ చెప్పాలంటే నాకు ఈ దేవుళ్ళు అనేది ఈ రకంగా ఉంటారని తెలియదు. పట్టించుకోకపోయేటోన్ని. ఫైనల్‌గా దేవుడంటే ఏందనేది చూయించింది. ప్రొటెక్షన్ అనేది అమ్మవారు నాకు డే 1 నుంచి నాకు వారాహి మాత చాలా ప్రొటెక్ట్ చేసేది. కనిపించేది. నా మొహంలో మొహం ఎట్టి చూసేది. ఆహ్, చిన్న పిల్లలాగానే చేసేదండి అంతా. మొత్తం మంచిగా అలంకరించుకొని ఎక్కువగా కనబడేది నాకు వారాహి మాత అయితే. సో, ఆ రకంగా వారాహి మాతే నాకు ఒక ఎందుకంటే బేస్ నాకు పీఠంలో స్టాండర్డ్‌గా నిలబడడానికి ఒక బేస్ అనేది ఉంటుంది గదా! అది వారాహి నవరాత్రుల నుంచి మొదలైంది. సో, అది నేను మెయిన్‌గా చెప్పాలంటే వారాహి నవరాత్రులని జెప్తాను. స్వామి. సరే స్వామి. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టెక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? అయితే ఏంటి? అవును సార్. మరి చేసే నవరాత్రులనేది ఒక ఎక్కుతున్నాను. ఫస్ట్ వారాహి జేశాను. ఒక మెట్టెక్కాను. పీఠంలో స్థిరంగా కొనసాగినాను. తర్వాత దుర్గా నవరాత్రులు జేస్తున్నాను. దుర్గా నవరాత్రులు జేసిన తర్వాత చెప్పాలంటే లాస్ట్ టైమ్ దుర్గా నవరాత్రులు జేసిన టైంలో నాకు మొత్తం బ్యాకెళ్ళిపోయానండి. అంతటి బాధ ఏంటంటే విపరీతమైనటువంటి బాధ. అంత భారం మొత్తం అమ్మవారి పైన వేసాను.
చేసి అమ్మ నువ్వే చూసుకోవాలన్నాను గానీ అమ్మవారు నన్ను ఆహ్, హ్మ్. ప్రొటెక్ట్ చేయలేదు. అంటే నా కర్మే అంత అనుకుంటాను. కానీ అది ఒక రకమైనటువంటి కంట్రోల్ చేసిందనే నేను అనుకుంటాను ఆ నవరాత్రులు. ఎందుకంటే ఇంకా నేను ఎక్కువ ఆహ్, డబ్బు నష్టపోయినా గానీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడిందనేసి నేను అనుకుంటా. సో, అది ఆ నవరాత్రులు గూడా నాకు ఇంకా కంప్లీట్‌గా హోప్ ఇచ్చినాయి. మళ్ళీ ఇంకొక స్టెప్పు గట్టిగా చేసినాను. సో, ఇక్కడ ఈ నవరాత్రులు చేసి నేను ఈ రకంగా జరిగిందనను. అది మైనస్ అయినా గానీ డబ్బు పరంగా పోయేది ప్రాణం పోయేది అంటే ప్రాణం పోయేది డబ్బు పరంగా పోగొట్టిందనేసి నేను విశ్వసిస్తున్నాను. తర్వాత ఈ శ్యామల నవరాత్రులు. శ్యామల నవరాత్రులు అంటే అంతకన్నా ముందు మేము పీఠం సభ్యులకే చాలా పెద్ద మైనస్ అనేది ఏర్పడింది. సో, చాలా అమ్మవారి మాయ అనుకోవాలి. ఆ మాయ నుంచి మేము బయట పడలేకపోయినాము. ఎట్లా అని బాధలో ఉన్నప్పుడు ఈ శ్యామల అమ్మవారు నేనున్నాను అనే రకంగా వచ్చి మాతోని నవరాత్రులు చేయించి ఒక ఊరటనైతే ఇచ్చిందండి. సో, ఒక్కొక్క నవరాత్రి నుంచి ఒక్కోటి పైకెళ్తున్నాను గానీ నేనైతే తగ్గే తగ్గేది లేదంటారు గదా! ఆ రకంగా. ఓకే స్వామి. మరి శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి? మర్చిపోయిన ఇది సందర్భాలేంటంటే ఆహ్, ఇదేనండి. నైవేద్యాలు మాతోని ఆ రకంగా చేయించింది. మమ్మల్నయితే ఫుట్‌బాల్ ఆట అయితే ఆడిందండి. మామూలుగా గాదు. సో, అది ఎంత నువ్వు ఒకటే నేను ఏ నవరాత్రులు చేసినా నువ్వు ఏ రకంగా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా అమ్మా, నేనైతే చేసేదైతే చేస్తాను. మీరు గురువుగారు చెప్పిన రకంగా అయితే నేను చేసి తీరుతాననేసి మాత్రం నేనుంటాను. సో, ఇక్కడ ఏందంటే శ్యామల నవరాత్రులు మా మిసెస్ గూడా చేస్తారనేసి నిశ్చయించుకున్నాము. ఇగ ఫైనల్‌గా గురుగారు పెట్టమన్న టైంకి ఫోటోలు పెట్టలేకపోయాను. సో, అప్పటి సిట్యుయేషనా, మా కర్మనా నాకు అర్థం కాలేదు. గురుగారు చెప్పిన టైంకైతే ఫోటోలు పెట్టలేకపోయాను. సో, ఇద్దరు పేర్లిస్తే ఆమె డ్రాప్ అయిపోయింది. తర్వాత నేను జేసినాను. సో, ఇందులో నా నాది 100% చేసినా అని చెప్పను. నవరాత్రులు చేసినా అంటే చేసినాను. నెక్స్ట్ 75% తానే చేసిందండి. నైవేద్యాల కానుంచే గాని, సపోర్ట్ జేయడమే గాని, ఇల్లు శుభ్రపరచడమే గాని, తాను 75% పాత్ర అనేది పోషించింది. సో, ఇక్కడ ఆమె చాలా డిసప్పాయింట్‌మెంట్ అయింది. ఎందుకంటే నేను ఇది శ్రావణ నవరాత్రులు చేయలేకపోయినాను. అని అని చాలా బాధపడుతూ ఉండేది. కానీ నేను ఆమెకి సేవ చేసుకునే అదృష్టం అమ్మవారే కల్పించిందని నేను అనుకుంటున్నాను. సో, ఈ రకంగా అంటారు గదా! ఒక భర్త చేస్తే అందులో 50% భార్యకెళ్ళిపోతుంది పుణ్యం అనేసి. సో, ఈ రకంగా తను అయితే సాటిస్ఫాక్షన్ అయింది. మళ్ళా మర్చిపోలేని సంఘటన ఏంటంటే, అమ్మవారు నైవేద్యాలు స్వీకరించారు. అది నాకు చాలా బాగా అనిపించింది ఈసారి. ఈసారి రెమెడీస్ అయితే గురువుగారు నైవేద్యాల పరంగా ఇది నేను ఫస్ట్ టైమ్ వినడం ఆ రకంగా ఒకటి. ఎప్పుడైనా నైవేద్యాలు పెట్టిన తర్వాత మనం స్వీకరించేది గానీ, ఈసారి అది మీరు ఆహ్, ఈ ఐటెమ్ నేను చెప్పిన ఐటెమ్ మాత్రం మీరు తినకుండా బయట పశువులకి, పక్షులకు పెట్టాలనేది నాకు ఇదొక రకమైనటువంటి ఆశ్చర్యం గూడా అనుకుంటున్నాను. సాధనలో నాకు వారాహి అమ్మవారు కనబడ్డారు. సో, ఏందంటే నేను చెప్పినటువంటి బేస్ 1 నుంచి మళ్ళా ఇప్పుడు గూడా అమ్మవారు నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే వారాహి అమ్మ ఆహ్, వారు నాకు శక్తినిస్తూ వస్తుంది, కాపాడుతుందనేసి నేను అనుకుంటున్నాను. ఓకే స్వామి. చెప్పండి మరి సార్. కొత్త సాధకులు వచ్చాక ఎందరో వచ్చారు మీరొచ్చాక. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వాళ్ళని చూసి అసూయ ఎప్పుడైనా అనిపించిందా? అంటే దర్శనాలు బాగా అవ్వటం అలాంటివి జరిగినప్పుడు. అసూయ ఏముండదు సార్. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఆహ్, నా సీనియర్స్ గూడా అసూయ పడరు సామాన్యంగా ఏంటంటే, ఎందుకు అసూయ పడాలంటే కొత్తగొచ్చినప్పుడు వాళ్ళది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కొంచెం ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. నైవేద్యాలు స్వీకరించినప్పుడు వాళ్ళు వాళ్ళ సంతోషం వేరే లెవెల్‌లో ఉంటుంది. కొందరు ఏందంటే స్వీకరించలే అనుకున్నా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళది కర్మానుసారంగా అయితూ ఉంటది. ఈసారి స్వీకరించకపోతే వాళ్ళు ఒక టైం బట్టి వాళ్ళకి స్వీకరిస్తారేమో. సో, అది ఆ క్వెషన్ ఒక సాధకుడికి రావడం అది తప్పని నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ఫీలింగ్స్, అనుభూతులు అవన్నీ రావు. కొత్త వాళ్ళకి గాబట్టి వాళ్ళకేందంటే, వాళ్ళు శ్యామల నవరాత్రులు జేయడం చాలా గొప్ప విషయం అది. సో, ఇది ఈ ఫీలింగ్ అనేది నాకైతే లేదండి. దీక్షాకి అనేది. నాకు చాలా మంది కాల్స్ చేస్తుండేవారు కొత్తవారు గూడా. ఎందుకో ఊరికే కాల్ చేసి వాళ్ళు క్లారిఫై జేసుకునేవాళ్ళు. సో, నేను గూడా స్టార్టింగ్‌లో నా లీడర్స్ చేసినప్పుడు వాళ్ళు గూడా చాలా ఓపికతోని జెప్పేవారు. సో, అది ఈర్ష్య అనేది ఏముండదు అందులో. ఇంకా మనం బాధపడాల్సిందేం లేదు. ఈర్ష్య అనేది ఏం లేదు. సో, వీళ్ళు కొత్త వాళ్ళు రెగ్యులర్ వాళ్ళకన్నా చాలా బాగా చేస్తున్నారు. రెగ్యులర్ వాళ్ళే నేను నాకు తెలిసినంత వరకైతే ఇన్ టైమ్‌లో చాలా మంది ఫోటోసే గాని పెట్టకపోవడం వల్ల చాలా మంది డ్రాప్ అయిపోయారు మధ్యలోనే. కానీ రెగ్యులర్ వాళ్ళే చాలా, చాలా బాగా చేశారు. నాకు తెలిసినంత వరకి. ఆ కొత్త వాళ్ళు. రెగ్యులర్ వాళ్ళకన్నా కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు. ఓకే స్వామి. మరి అసలు ఆ నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? నవరాత్రులు ఎందుకు చేయాలంటే ఆహ్, అది ఏంటంటే అండి, మనం అమ్మవారికి ఇంకొంచెం దగ్గరగా వెళ్ళడం. సో, ఈ 9 డేస్‌లోనే అమ్మవారి యొక్క శక్తి తీవ్రంగా ఉంటుంది. అంటే నార్మల్ డేస్‌లో ఉండదా అంటే ఉంటుంది. కానీ ఇవి ఒక స్పెషల్ డేస్ అన్నమాట. ఈ స్పెషల్ డేస్‌లో మనం ఏంటంటే అమ్మవారికి కావాల్సినటువంటి విధి విధానాలు చేస్తాము. అప్పుడు అమ్మవారికి కొంచెం చేరువ అవుతూ ఉంటాం. సో, ఇవి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చెప్పాలంటే నవరాత్రులనేది ఒక 12 మంత్స్‌లో 4 టైమ్స్ వస్తూ ఉంటాయి. వారాహి, దుర్గా, శ్యామల, వసంత నవరాత్రులు. సో, ఇదేందంటే 45 డేస్ ఇంటూ 45 డేస్ కదండీ! టోటల్ నవరాత్రులు చేస్తే. 4 నవరాత్రులు చేస్తే. సో, 365 డేస్, 45 డేస్‌తోని చేస్తే ఈక్వల్ అయిపోతుంది. 365 డేస్ మనం పూజ చేస్తే ఈ నవరాత్రులు చేస్తే. సో, ఇక్కడ ఏందంటే ఈ నవరాత్రుల ఇంపాక్ట్ 1 ఇయర్ మొత్తం ఉంటుంది. అంటే ఒక సీజన్ వైస్‌గా అమ్మవారి అనుగ్రహం అనేది మొత్తం మన పైన ఉంటుందనేసి నేను విశ్వసిస్తాను. అంటే పూజ నవరాత్రులు చేస్తేనే అమ్మవారు మనకు అనుగ్రహిస్తారా అంటే, నవరాత్రులు చేయకపోయినా గాని అనుగ్రహిస్తాడు. కాకపోతే నవరాత్రులు చేస్తే ఎక్కువ అనుగ్రహిస్తాడు. స్వామి మరి పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అక్షింతలు పడ్డ నేను సన్నివేశాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? నేను ఎప్పటికి భయపడుతూనే ఉంటానండి. అందుకే నవరాత్రులు చేస్తున్నాను. ఒకవేళ నేను భయపడకపోతే నవరాత్రులు చేసేటోడిని కాదు గదా! ఇన్ టైమ్‌కి ఫోటోలు పెట్టడం కాదు గదా! సారీ ఇందాక చెప్పినాను 4, 9 36 డేస్ అన్నమాట. 4 నవరాత్రులకి 36 రోజులు అన్నమాట. సో, ఇది 45 డేస్ అన్నాను. మిస్టేక్ అయింది. సో, గురుగారు అంత స్ట్రిక్ట్‌గా ఉంటే మాత్రమే అది ఏంటంటే ఉండాలండి. ఎందుకంటే లేజీ అయిపోతాం లేకపోతే. అంత స్ట్రిక్ట్ ఉంటేనే నేనైతే ఇప్పుడు ఈ రకంగా నిలబడ్డాను. సో, ఏందిలే ఆహ్, ఏమంటారులే గురువుగారు ఎక్స్‌క్యూజ్ చేస్తారు గదా! అనేసి నేనెప్పుడూ థాట్ రాలేదు. అటు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను. మొదటి డే నుంచి. నేను అక్షింతలు తిన్నవాడినే. కొన్ని కొన్ని చల్లటి అక్షింతలు తిన్నాను. కొన్ని మొత్తం కాలిపోయే అక్షింతలు గూడా నేను తింటూ వచ్చాను గాబట్టి నాకు తెలుసు గురువుగారు ఆ రకంగా ఉంటారనేసి. సో, అది ఎవరు ఆ రకంగా అయితే ఉండరు. ఈ మన గురువుగారు లెక్క ఉండరు. అంతగా కొందరు వదిలేస్తారు. కానీ వదిలేస్తే ఏమైతదంటే గురువుగారి పైన భక్తి అనేది తగ్గిపోతుందండి ఒక రకంగా. ఏముందిలే ఇప్పుడు ఏముందిలే గురువుగారు వదిలేసారు గదా! నెక్స్ట్ టైమ్ గూడా అలానే వదిలేస్తారనేసి చిన్నగా పోయి ఏమైతదంటే పెద్దగయితది. సో, అది పెద్ద మ్యాటర్‌లోకి ఎళ్ళిపోయినప్పుడు ఏందంటే చాలా ఇబ్బందయితది మళ్ళా. పీఠం పేరుకే గాని, ముఖ్యంగా మనం మీద చాలా ఇంపాక్ట్ పడుతూ ఉంది. సో, స్ట్రిక్ట్‌గా ఉండడమే చాలా బెటరండి. స్ట్రిక్ట్‌గా ఉంటే నాలో గూడా కొంచెం భయమనేది ఉంటుంది. ఇన్ టైమ్‌కి మనం కంప్లీట్ జేసుకోవాలనేది గూడా అనిపిస్తూ ఉంటుంది. సరే స్వామి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి?
మంత్ర సాధనలో మనం పాటించాల్సింది ఏంటి అంటే, మొదటిగా మనం నమ్మాల్సింది గురువు గారినండి. తర్వాత మనల్ని నమ్మాలి. సో, గురువుగారిని నమ్మేసి మనం ఖాళీగా కూర్చుంటే జరగదు. సో, గురుగారు చెప్పిన పద్ధతి, విధి విధానాలు, సమచర్యమే కావచ్చండి. మిగతా అన్నీ మనం గురుగారు చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయితేనే మనం ముందుకెళ్తాం. సో, ముఖ్యమైనది ఏందంటే నమ్మటం. గురువుని నమ్మడం మెయిన్‌గా నమ్మవలసింది. సో, అమ్మవారిని, గురువుని. ఫస్ట్ అయితే గురువుగారిని నమ్మాలి. అప్పుడైతేనే మనం ముందుకెళ్తామండి. సో, నియమ నిష్టలతోని మరి ఇది గురుగారిని నమ్మేసి నియమ నిష్టలతోని గూడా ఉండాలి. సో, ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో, అది అందులో భాగం బ్రహ్మచర్యం, ధూమపానం, మద్యపానం, మాంసాహారం ఇవన్నీ దూరంగా ఉండాలి. సో, ఇది అందరికీ తెలిసినదే ఒక మంత్రం తీసుకోవాలంటే. ఇక్కడ పాత్ర ముఖ్యంగా ఉండేది గురువు పాత్ర చాలా ఉంటుందండి. గురుగారి పాత్ర. గురుగారి పాత్ర లేకపోతే మనం మిగతా ఏ నియమ నిష్టలు పాటించినా గాని ఒక స్టెప్ గూడా ముందటికి వెళ్ళలేం. సో, అది ముందుకు జరగదు. మంత్ర సాధన అనేది జరగదు. ఓకే స్వామి. మరి ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏవైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? అది మన జీవిత కర్మలను బట్టి స్వామి. ఎగ్జాంపుల్ నేను జెప్పాలంటే నేను పీఠంలోకి వచ్చినాను. స్టార్టింగ్ డే వచ్చినాను. సో, ఇయాల వచ్చినాననుకోండి సపోజ్. ఎల్లుండి మా ఇంటి ముందట కార్ యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ లైవ్. ఎగ్జాంపుల్ గాదు. లైవ్ ఇది నిజంగా జరిగిన సంఘటన. నేను కొత్తగా ఎవరైతే కొత్త సాధకుడొస్తారో ఆ రకంగా నేను సాధన ఈరోజు తీసుకున్నాను. మంత్రం అనేది తీసుకున్నాను. పీఠంలోకొచ్చిన మూడవ రోజే మా ఇంటి ఎదురుగానే కారనేది బోర్లా పడిందండి. ఆ ప్లేస్‌లో మా కొడుకు, కూతురు రెగ్యులర్‌గా ఆడుకునేవాళ్ళు. అదే ప్లేస్‌లో. సుమారు పొద్దున పిల్లలు లేవగానే అరౌండ్ 8:30, 9:15కి అట్లా. అంటే అప్పుడు స్కూలుకి వెళ్ళేవాళ్ళు కదా చిన్న పిల్లలు. ఆ టైంకి మా మమ్మీ ఒక 20 అడుగుల దూరంలో ఉంది. అక్కడ మా పిల్లలు ఆడుకునేవాళ్ళు. కానీ ఆ టైంకి మా పిల్లలు లేరు. నేను ఏం చేసినానంటే, నేను చెప్పిన వేరే రూమ్‌కి నేను దీపం ముట్టిద్దామనేసి వచ్చినాను. వచ్చినప్పుడు నేను అది దీపం ముట్టించినాను. ఒక కారనేది ఒక 200 మీటర్స్ దూరం నుంచి మనం బ్రేక్ కొడితే కీస్ అనే సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఎవరికో అయిందిలే అని అనుకుంటాం కామన్‌గా లోపలున్న వాళ్ళం. సో, అంతటి సౌండ్‌తోని పోయేది పడేసరికి అయ్యో! ఎవరికో ఏమో అయిందిగా అని లైట్‌గా నేను లైట్ తీసుకొని బయటికి పోయి చూసేసరికి మా ఇంటి ముందటనే పడిపోయింది. అయ్యా! ఎవరికో అయింది, ఏమో అయింది, మా వాళ్ళకి ఏదో అయిందని టెన్షన్‌తోని నేను చాలా స్పీడ్‌గా పరిగెత్తినాను. దాని కింద పడను. అది బోర్లా పడిపోయింది కార్ కంప్లీట్‌గా. మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో, అక్కడున్న మా వెహికల్ గూడా కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఆ టైంలో మా నాన్న గూడా అక్కడే ఉండేవాడు గానీ బయటికెళ్ళిపోయిండు. ఇది పడిపోయింది. ఆ ప్లేస్‌లో ఎవ్వరు లేరు. సో, అది అక్కడ నాకు ఏంది పీఠంలోకి రాగానే ఇదేందిది ఇట్లా అయిపోయింది. అసలు ఇది స్టార్ట్ చేసినందుకే ఇది కారు బోర్లా పడిందా ఏందనేసి నేను అనుకున్నాను మనసులో. సో, అప్పటికి నేనేం చేశానంటే ఫోటోలు తీసినాను. ఫోటో తీసి అప్పుడు గురుగారు అనేటోడు. "మీకేమైనా ఇబ్బందుందా అన్నది చెప్పండి. ఆహ్, ఏమైనా సాధనలో ఏదన్నా చెప్పండి" అనేవాడు. అంటే ఏమైనా ఇబ్బందయితే నా పేరు తెలుసుకోండి అనేది అంటుండే. అబ్బా! నేనేమనుకున్నానంటే అబ్బా! అంత సీన్ ఉందా అనుకున్నా. పేరు తలుచుకోంగానే ఎక్కడన్నా డైలాగులు సినిమా డైలాగులు చెప్తున్నాడేంటి పేరు తలుచుకోంగానే ఇంత ఉంటదా అని అనుకున్నాను. సో, అది ఆ టైంకి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు చాలా ఏడుపొచ్చింది. కారు కింద అందరూ వెతుకుతుంటే మనం మామూలుగా ఏం చూస్తాం ఎవరో పడితేనే కదా అందరూ వెతికేది. సో, కార్‌లో ఉన్న వాళ్ళకి ఒక్క దెబ్బ కూడా తగలలేదు. అక్కడ మా ఫ్యామిలీ లేరు లోపలున్నారు. ఎవ్వరికేం కాలేదండి. సో, అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను. ఎమ్మడే నేను ఫోటోస్ తీసినాను. ఫోటోస్ తీసి నేను గురువుగారు ఇట్లా ఈ రకంగా కారు బోర్లా పడిందన్నాను. గురువుగారు ఎంత శాంతంగా చెప్పారంటే, "అమ్మవారే మిమ్మల్ని రక్షించిందయ్యా" అన్నాడు. అదేంది అమ్మవారు నన్ను రక్షించడం ఏంది? అసలు నమ్మకమే నాకు లేదు. అమ్మవారు రక్షించడం ఏంది? అంటే స్టార్టింగ్ ఒక పర్సను పీఠంలోకొచ్చిన తర్వాత ఏంది ఇది తెలుసుకుందామని పీఠంలోకొచ్చినాక తర్వాత థర్డ్ డేనే మనం ఏ రకంగా నమ్ముతాం.
సామాన్యంగా ఉంటే ఎవరు నమ్మరు కదా! అది నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అది. లైవ్ ఎక్స్‌పీరియన్స్. సో, అది అమ్మవారే కాపాడిందయ్యా అనే మాట నుంచి నేనిప్పటికీ ఈ అదే మాట నమ్మకంతోని ఇప్పటికి నేను పీఠంలో ఉన్నానండి. సో, ఆ మాట అనేది అక్కడ ఏందంటే నమ్మకం. అప్పటినుంచి నేను నమ్మినాను గురువు గారిని. సో, అది నిజంగా అమ్మవారు నాకు రక్షించింది అనేసి వచ్చి నేను ఫోటో మీద చాలా ఏడ్చినాను రక్షించినందుకు. సో, నేను అడుగుపెట్టడం ఆ సంఘటన జరగడం. ఒకవేళ అడుగు పెట్టకపోయేది ఉంటే, ఇప్పుడు ఈ రకంగా నేను మాట్లాడకపోయేటోడిని. ఈ జూమ్ మీటింగే గాని గురుగారి గురించి కానీ, ఒకవేళ అట్లా జరిగేదుంటే. సో, అది నాకు టైంకి అమ్మవారు రక్షించిందంటే, టైంకి పీఠంలోకొచ్చినా రాగానే నన్ను రక్షించిందనేసి నేననుకున్నాను. సో, తర్వాత చాలా జరిగినాయి సంఘటనలు. సో, అది నేను కొన్ని గంటల్లో జరుగుతాయి. మెయిన్ జరగాల్సింది గురువుగారన్నారు, "నువ్వు సాధనలో ఉన్నావు. నీ పరీక్షలు చాలా గట్టిగా ఉంటాయి. నువ్వు ఒక మంత్ర సాధనకొచ్చినప్పుడు ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క పరీక్షలు నీకు తీవ్రంగా ఉంటాయి" అన్నారు. కానీ నేను ఎంత తీవ్ర స్థాయి పరీక్షలు ఎదుర్కొని ఎదుర్కొన్నానో ఒక్కటే కోరుకున్నాను నేను అమ్మవారిని, గురువుగారిని. మీరు ఎంత పెద్ద పరీక్షైనా పెట్టుకోండి గానీ నాకు దాన్ని తట్టుకునేంత శక్తి మాత్రం ఇయ్యండి అని చెప్పినాను. అంత పరీక్షలు పెట్టిర్రు. అంత తట్టుకునేంత శక్తిని గూడా నాకు ప్రసాదించింది స్వామి. సో, నీకు ముందు ముందు డ్రైవింగ్‌లో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయని అన్నారు. ఒక ఇంచెస్ దూరం నుంచి నేను చాలా యాక్సిడెంట్‌ని గూడా నేను తప్పించుకున్నాను. మా పిల్లలకి, మా భార్య వాళ్ళకి గూడా జాగ్రత్తగా ఉండమని జపసాధనలో వచ్చే అనుభవాల గురించి జెప్పిండ్రు స్వామి. చెప్పారండి. నేను వాళ్ళని మీరు దాటినప్పుడు ఇట్లా జాగ్రత్తుండండి అంటే ఒక 2, 3 ఇంచెస్ గ్యాప్ నుంచే నాకు హైవే గాబట్టి అది చాలా తీవ్రంగా ఉంటది స్పీడ్ అది. సో, ఇది. ఒక నైట్ నేను ఇట్లనే డ్రైవింగ్ చేస్తూ పోతున్నప్పుడు, నేను వెళ్తున్నప్పుడు సుమారు 12:30 ప్రాంతంలో ఆహ్, నాకు అటు సైడ్ వెళ్ళాల్సిన కారు స్పీడ్‌గా వచ్చి నా ముందట ఆపిండు. నాకు మైండ్ అర్థం కాలేదు. వాడినేమనాలో నాకు అర్థం కాలేదు. మళ్ళా రివర్స్ తీసుకొని వెనక్కికెళ్ళిపోయిండు. అది ఆహ్, సంఘటన అండి. అటువంటి సంఘటనలు ఎదుర్కొన్నాము. చాలా ఉన్నాయి స్వామి. చాలా సంఘటనలున్నాయి. అన్నీ నేనిప్పుడు ప్రస్తుతానికి దీంట్లో చెప్పలేను. చాలా ఉన్నాయి. ఓకే స్వామి. మరి నవరాత్రులు ఎప్పుడైనా ఏంటి గోల? ఇన్ని రూల్సా? నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలు ఉన్నాయా? అట్లా ఏం లేవు స్వామి నాకు. ఎందుకంటే ఈ గోల ఎప్పుడుండే గోలనే కదా స్వామి. కొత్తగా ఏముందది? కొత్తగొచ్చినోళ్ళకి కొత్తగా అనిపిస్తది గోల. మనకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి కూడా ఏమనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను నమ్మినా అని చెప్పినాను గదా! సో, మనం నమ్మినప్పుడు పరీక్షలున్నప్పుడు తీర్చుకోవాల్సిందే కంపల్సరీ కాబట్టి ఆహ్, నేను లీడర్‌షిప్ క్వాలిటీస్ ఇచ్చినప్పుడు ఆ రకంగా అనుకునేటోన్ని. నవరాత్రుల్లో అయితే ఎప్పుడు అనుకోలేదు గానీ, లీడర్‌గా ఇచ్చినప్పుడు ఏంది తలకాయ నొప్పి ఊకే అనిల్ పేరే వస్తదా? గురువుగారికి అనిల్ అనే పేరు తప్పితే ఇంకొకళ్ళు కనపడరా ఏందనేది అప్పుడు నేను అనుకున్నాను. కానీ ఈ నవరాత్రుల గురించి, జప సాధనల గురించి నేను ఏ రోజు అట్లా అనుకోలేదండి. గోల అనుకోలేదు. ఇది మన కోసం కాబట్టి మనం జేసుకోగలుగుతాం. గురువుగారికేం అవసరం. గురువుగారి ఓకే కోసం స్వామి. చేస్తలేం గదా! గురువుగారు మన కోసమే సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం చేసుకోవాలది. అది. అట్లని నేననుకున్నాను. సరే స్వామి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? అవునండి. అది నాకు గురువుగారు ఆన్‌లైన్‌లోనే ఇచ్చారు. ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చినా మంత్రం ఒకటే ఉంటుందండి. దాంట్లో స్పష్టతనే ఏముండదు. అక్కడ మనకు గావాల్సిందేంటంటే, గురుగారి నోటి నుంచి వచ్చే వైబ్రేషన్ గావాలి. అంతే తప్పితే మనకు ఆన్‌లైన్ అనేది, ఆఫ్‌లైన్ అనేది ఏం తేడా ఉండదు. ఇప్పుడు మా గురువుగారు ఇచ్చేది ఏందంటే, లైవ్‌గా ఇచ్చినా అదే వైబ్రేషన్ ఒస్తది. ఆన్‌లైన్‌లో ఇచ్చినా గాని అదే వైబ్రేషన్ ఒస్తది. సో, ఇక్కడ ముఖ్యంగా శక్తి అనేది ఒక గురువుకు ఉండేటిది మరియు పీఠానికి ఉండేటిది శక్తి మీద ఆధారపడి ఉంటది. అక్కడ ఏంటంటే మూల శక్తి అంటారు గదా! అక్కడ ఆధారపడి ఉంటది. సో, నేను ఆఫ్‌లైన్‌లో అయితే తీసుకోలేదు. నేను గురువుగారిని గూడా ఎప్పుడు కలవడం గూడా ప్రయత్నం జేయలేదు. గురువుగారు గూడా ఎప్పుడు చాలా మంది సాధకులకు గూడా కనబడలేదు మనకి. సో, మేము రెగ్యులర్ గాబట్టి రీసెంట్‌గా మాకు అనుసంతర్పణలో మాకు
నేను దర్శనం చేసుకున్నట్టే వేములవాడలో దర్శనం చేసుకున్నాను. నాకన్నా ముందు సాధకులు అక్కడ దర్శనం చేసుకున్నారు. సో ఫీల్ ఎట్లా ఉంటుందంటే, నాకు ఆఫ్‌లైన్‌లో ఇచ్చినా గానీ, నేను ఆన్‌లైన్‌లో ఇచ్చినా గానీ, నాకు ఆహ్, డైరెక్ట్‌గా ముందుకు వచ్చే ఇచ్చినట్టంతటి ఫీలింగ్ అనేది ఇక్కడ ఏర్పడుతుందండి. సో ఆటోమేటిక్ తెలిసిపోతుంది. మన గురువుగారు ఆన్‌లైన్‌లో ఇచ్చినా గానీ, మన ముందుకే వచ్చి ఇచ్చినట్టుగా నేను భావన చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్నారండి. ఇప్పుడు మీరన్నట్టుగా ఆన్‌లైన్‌లో ఇచ్చేటోళ్ళు మోసగాళ్ళు గూడా ఉన్నారు. నేను లేనని చెప్పను గానీ, సో ఇక్కడైతే మా గురువుగారు అట్లా ఆహ్, ఆ ఫీల్ అనేది నాకెప్పుడు రాలేదండి. సో ఏదైనా మీరు వచ్చి టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుందని నేను చెప్పడం గాదు. సో ఒకసారి గురువుగారి టోన్ అనేది వింటే మీకు ఆటోమేటిక్ ఆ వైబ్రేషన్ అనేది అర్థమవుతూ ఉంటుంది. అంటున్నారు గదా! ఈ పరీక్షలు అంటేనే అట్లుంటాయి. అంటే కొన్ని పరీక్షలంటే విధి విధానాలు. అవొకసారి గురుగారు ఏంటి ఆన్‌లైన్‌లో ఇస్తే ఏ రకమైన పవర్ ఉంటుందనేసి మీరు ఒకసారి చెక్ జేసుకోవచ్చండి. ఒక నవరాత్రులు జేసి చెక్ జేసుకోండి మీకు అర్థమైపోతుంది. సో, చాలా నేననేది గాదు చాలా మంది కొత్త వాళ్ళనే విషయమే ఇది. కొత్త వాళ్ళు గూడా చాలా మంది గురువుగారిని కలవడానికి ట్రై జేస్తారు గానీ వాళ్ళకు అంటే ఆహ్, ఛాన్స్ అయితే ప్రస్తుతానికి లేదని జెప్పారు గురువుగారు. సో, దీన్ని సరే బట్టి అర్థం స్వామి. జేసుకోవచ్చు ఎంత పా పవర్ ఉంటుంది అనేసి ఈ పీఠానికి కొంచెం కొత్త వాళ్ళు అర్థం జేసుకోవాలండి. మంచిదండి. ఇప్పుడు గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో ఏవైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? ఉన్నాయండి. డైలీ నాకు అనుభవాలైతే వస్తాయి. కానీ నవరాత్రుల్లో స్పెషల్ అనుభవం ఏందంటే శ్యామల అమ్మవారు. నేను శ్యామల అమ్మవారిని చూడడమే ఫస్ట్ టైమ్ నేను ఈ సాధన. సో, నేనెవరో అనుకున్నాను. గురువుగారు ఈ రకంగా వచ్చారు. ఒక ఆవిడ వచ్చారు ఎట్లా అంటే ఆమె అమ్మవారేనా అమ్మవారు అట్లనే ఉంటారు. శ్యామల అమ్మవారి మంచి దర్శనం ఇచ్చారు. శ్యామల అమ్మవారి సరస్వతి రూపంతోని కూడా నాకు దర్శనం ఇచ్చారు. ఇట్లా చాలా ఆహ్, అనుభవాలు జరిగినాయి. నాకు. సో, మాకు జప సాధన అయిపోయిన తర్వాత రెగ్యులర్‌గా వచ్చిన అనుభవాల్ని దాన్ని ఏంటి క్లారిఫై చేసుకోవడానికి మేము గ్రూప్‌లో పెట్టేవాళ్ళం వాయిస్ మెసేజ్ ద్వారా. సో, దానికి గురువుగారు ఒక 1, 2 డేస్ ఆగి మరి స్పెషల్‌గా మాకు ఏంటంటే చెప్పేవారు. ఈ అనుభవంలో ఈ రకంగా జరుగుతుంది అనేది ఏమైనా మొక్కుబడులున్నా అని చెప్పేవారండి. అది చాలా సరే బాగా స్వామి. అనిపించింది. ఏంటంటే బయట ఇటువంటి ఇన్ఫర్మేషన్ దొరకడం అనుభూతిలో ఇన్ఫర్మేషన్ ఎళ్ళాలంటే గురుగారికి చాలా పెద్ద టాస్క్ అది. మామూలు టాస్క్ కాదు. సో, కంప్లీట్‌గా మన చక్రంలోకి వారు ఎళ్ళిపోయేసి అవన్నీ చూడడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు సినిమాల్లో చూడటం తప్ప మంత్రాల్లో ఇంత శక్తి ఉంది. బాగా బలంగా నమ్మిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? సినిమాలో ఉన్నాయండి. మంత్రం వేయంగానే కనపడతా ఉంటాయి రకరకాలుగా. అలాగే హ్మ్. ఇప్పుడు హ్మ్. మనం మంత్రం చేస్తున్నాం. ఆ శక్తి బలంగా నమ్మిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా నిజ జీవితంలో? ఉన్నాయండి. కానీ నేను చెప్పలేనది. కానీ ఉంటాయి. మంత్రశక్తి ఉంటుంది. దాని వైబ్రేషన్ ఉంటుంది. చిన్నగా మీరన్నదానికి చెప్పాలంటే మంత్రశక్తి ఉంటుందా అంటే చెప్పాలంటే ఒక సిద్ధి పొందిన సాధకునికి వాక్కుకి పవర్ ఉంటుందండి. వాక్కు. మొదటిగా వచ్చేది వాక్కు. అంటే సిద్ధి పొందిన సాధకుడు ఏదన్నా మామూలుగా ఇట్లా అయితది అంటే అట్లా అయిపోతది. అంటే అందరికి అయితదంటే నేను చెప్పలేము. అందరికీ కాకపోవచ్చు, కాకపోవచ్చు. అట్లా జరిగిన సందర్భాలలో మన సాధకునితోని నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఇట్లా జరుగుతదంటే అట్లనే జరిగింది. "స్వామి నువ్వెందుకన్నావు స్వామి అట్లా? అట్లనే అయింది. ఇప్పుడెట్లా?" అని అంటున్నాడు. సో, ఇట్లా ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ అంటే నిజంగానే ఇట్లా జరిగిందని చెప్తున్నాను. అంటే మంత్రానికి అంత పవర్ ఉంటుందండి. మంత్రశక్తి. ఓకే స్వామి. ఇప్పుడు అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించింది మీకు? చాలా సంతోషం అనిపించింది స్వామి. అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు 5 వేళ్ళతోని స్వీకరించినట్టుగా నాకు డే 1 నుంచి డే 1 రోజు జరిగింది. అప్పుడప్పుడు మధ్యలో జరిగింది. లాస్ట్ రోజు అయ్యవారు, అమ్మవారు ఇద్దరు తీసుకున్నారు స్వామి. చాలా బాగా అనిపించింది.
అంటే ఎప్పుడు అట్లా జరగది. కానీ ఈసారి నాకు అంటే బయట జరగదు. పీఠంలో గాకుండా బయట గురుగారు చెప్పిన ప్రాసెస్‌లో మనం కరెక్ట్‌గా ఫాలో అయితే అదే అంటున్నాను. మనం ఈ నవరాత్రులు చేస్తే ఏందంటే అమ్మవారికి మరింత దగ్గరగా అయితాం. సో, ఇక్కడ ఏందంటే అమ్మవారు స్వీకరించిందంటే అమ్మవారికి మనం డైరెక్ట్‌గా తినిపించినట్టే గదా! ఓకే స్వామి. మరి అది జప నాకు సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? ఈ జప సాధనలో ఏమైనా ఇబ్బందులొస్తే గురుగారికే చెప్పేటోడినండి. ఏమన్నా గురుగారు ఆల్‌మోస్ట్ మనకు చెప్తా ఉంటారు. ఏమన్నా మీకు సాధన మీద కూర్చున్నప్పుడు ఏమైనా ఇబ్బందైనా, భయమైనా గాని ఎంబడే నాకు ఫోను చేయండని చెప్తా ఉంటారు. నేను ఆ రకంగానే చేసేవాడిని. సో, అదే గురువంటేనే ధైర్యం అండి, నమ్మకం. ఓకే స్వామి. సో, గురుముఖంగా లేకపోతే ఆ టైంకి వాడు భయపడిపోయి అక్కడనే బా ఆపేసి పడుకునేవాడేమో అనుకుంటున్నా. సో, మనకు వెన్నెముక గురువుగారే గాబట్టి మనం ఇబ్బందొస్తే గురువుగారికి చెప్పిన విధంగా గురువుగారికి కాల్ చేస్తే మనకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయండి. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? లోటేం లేదండి స్వామి. చాలా సంతృప్తినిచ్చాయి. ఈ సంవత్సరం ఈ శ్రావణ నవరాత్రులు జేయడం నాకు చాలా సంతృప్తినిచ్చాయండి. ఎటువంటి బాధైతే ఏమీ లేదు నాకు. సరే స్వామి. అమ్మవారికి పీఠంలో మరింత చేపట్టే వెళ్ళినట్టుగా అనిపించింది. ఓకే. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపగలరు. పీఠం చేపట్టి అన్నసంతర్పణ కార్యక్రమం అక్కడ మొత్తం దేవతలే వచ్చి తింటారండి. ఇంకా ఇందులో చెప్పడానికి ఏం లేదు. హ్మ్. సో, ఇది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా రెగ్యులర్ సాధకులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు గురువుగారు. బయట నుంచి ఎటువంటి అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోరు. వారు మేము అన్న సందర్భంలో చేసే కాడ గూడా బయట నుంచి చాలా మంది ఇస్తా అంటారు కానీ గురువుగారు తీసుకోరు. ఎందుకంటే ఒక సాధకుడు తన డబ్బు తనకు తోచినంత పెట్టుకొని తాను అన్న సంతర్పణ నిర్వహిస్తేనే అది తనకి కొన్ని కర్మలే గాని తొలగిపోతాయనేసి గురుగారు మా కోసం చేపట్టే ఈ అన్న సంతర్పణ కార్యక్రమం అండి. సో, ఇక్కడేందంటే ఇక్కడ అన్న సంతర్పణ చేస్తే దేవతలే వచ్చి తింటారు. అంటే దేవతలు అంటే ఒక మనిషి రూపంలో గాని, సూక్ష్మ రూపంలోనే గాని వచ్చి స్వీకరిస్తారు అని మా గురువుగారు చెప్పారు. నేను అనుభవించినానండి అటువంటివి. చాలా వరకు అనుభవించినాను. ఓకే స్వామి. పీఠంలోనికి వచ్చాక, మీరు పీఠంలోనికి రాకముందు మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే. హ్మ్. ఓకే అండి. పాజిటివ్ థింకింగ్ ధర్మంగా ముఖ్యంగా ఎళ్ళాలంటే ధర్మంగా. సో, ధర్మంగా వెళ్ళడం అనేది నేను అంతకుముందు ఏముందిలే అని అనుకునేటోడిని. కానీ ఇప్పుడేంటంటే ఈ తప్పు చేయొద్దు మనం. ఫలాంది చేయొద్దు. ఫలానా మనుషులను బాధ పెట్టొద్దు. అనేసి నేను ఈ వచ్చినాక అనుకున్నానండి. సో, మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఎక్కువ సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వడం. తర్వాత మనం ఆలోచించే విధానం. మన నిజ జీవితంలో మనం బతికే లైఫ్‌లో మనం ఆలోచించే విధానం ఒక పద్ధతి. బ్రతికే పద్ధతి, సంపాదించే విధానం ధర్మబద్ధంగా సంపాదించాలని గురువుగారు అంటూ ఉంటారు. మళ్ళీ ఆకలితోని లేని వాళ్ళకి భోజనం పెట్టాలి. మనకున్న దాంట్లో ఎంతో కొంత పెట్టాలి అని గురువుగారు చెప్పే విధానం. సో, ఇది నేను ఫాలో అయితూ ఉంటానండి ఇప్పటికి. సో, అంతకుముందు ఇదంతా లేదు. పీఠంలోకొచ్చినాకనే నా మాటలలో గాని, ఏదైనా గాని మొత్తం మార్పు నేను చాలా వరకి గమనించాను. ఓకే చెప్తున్నాను గదా! స్వామి. ఇంతకుముందు నేను ఒక చెప్పాలంటే దేవుని దగ్గర ఒక రూ. 20 పెట్టి కొబ్బరికాయ కొట్టే బదులు ఎవరికైనా ఇస్తే బావుండనుకునేవాడిని. సో, అదే దేవునికి ఇప్పుడు నేను అన్నసంతర్పణలో నేను అన్నం పెట్టే స్థాయికి గురువుగారు తీసుకొచ్చారండి. సరే స్వామి. ఇప్పుడు మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆ! స్వామి. సో, చెప్తున్నాను గాని చాలా వరకు మా ప్రాణగండాన్ని మంత్ర సాధన ద్వారా మలుపు తిప్పినాయండి. మంత్ర సాధనలో వస్తాయి చాలా మంత్ర సాధన చేసినప్పుడు చాలా పరీక్షలొస్తాయి. సో, పరీక్షలు అనొద్దు గానీ మన కర్మల వల్ల వస్తాయని అనుకోవాలి. సో, ఇంకా ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఇబ్బందులు మంత్ర సాధనలో మనకిప్పుడే వస్తాయి.
సో, కర్మలనేది ఇక్కడ తగ్గుతూ ఉంటుంది. సో, ఇది చాలా వరకి మలుపు అయితే నన్ను తిప్పింది స్వామి. ఎక్కువ తిప్పిందంటే ఆలోచన పరంగా తిప్పింది. సో, మంత్ర సాధన. ఓకే స్వామి. మరి ఇప్పుడు సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని ఇక్కడికి రావటం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మన నిజ జీవితంలో ఇంకోటి స్వామి ఇక్కడ మెయిన్‌గా ఏందంటే ఈ పాయింట్ ఆహ్, బేస్ అని చెప్పుకోవాలి. ఎవరైతే ఇంట్లో ఉన్నవారికి గాని చిన్న పిల్లలకి. చిన్న పిల్లలకేందంటే మనం పాటించే విధానాన్ని మా కొడుకు, కూతురు అప్పుడప్పుడు పాటిస్తూ ఉంటారు. సో, అక్కడ వాళ్ళకి మలుపు తిప్పుతుంది. ఇక్కడ నేను బొట్టు పెట్టుకుంటుంటే, మా కొడుకొచ్చి నాకు బొట్టు పెట్టు అంటాడు. విభూది పెట్టుకుంటుంటే విభూది పెట్టు అంటా ఉంటారు. సో, అంతకన్నా ముందు మా డాడీ బొట్టు పెట్టుకుంటుంటే నేను వద్దు అనేటోడిని. ఈ పీఠంలోకి రాకముందు. ఇక్కడేందంటే ఈ చిన్న స్టేజ్ నుంచి ఏదైతే మనం పాటిస్తూ ఉంటామో, అంటే ఈ స్టేజ్ నుంచి చిన్న పిల్లల మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ఏమైతదంటే వాళ్ళు ఆహ్, ఒక దారి తప్పకుండా ఈ దైవ మార్గంగా గాని, ధర్మ మార్గంగా గాని వెళ్ళడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. సో, ఈ రకంగా ఉంటుంది స్వామి. దీనికి ఓకే చెప్పాలంటే స్వామి. చాలా చెప్పవచ్చు గానీ, సో షార్ట్‌గా చెప్తున్నాను. సో, ఫ్యామిలీ ఓకే. పైన మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. పబ్లిక్‌లో గూడా మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సరే స్వామి. ఇప్పుడు అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా? అంటే స్వామి ఓకే. స్టార్టింగ్ మనం వెలిగించినప్పుడు తర్వాత ఓకే. స్టార్టింగ్ వెలిగించినప్పుడు మొదటిసారిగా ఆ అమ్మవారిని ఇలా ఆవాహయామి అనక ముందుకు వెలిగించినప్పుడు తర్వాత ఆ కాంతి వెలిగినప్పుడు మంచి సన్నివేశం స్వామి ఇది. గురుగారు చెప్పిన రకంగా ఫస్టు వెలిగించినాం. తర్వాత సాధనలో కూర్చొని రమ్మని చెప్పినాము. అమ్మవారు వచ్చినంక తర్వాత ఫస్ట్ ఫోటో తీసుకున్నాను. సెకండ్ ఫోటో తీసుకున్నాను. సో, ఆ తేజం అనేది అప్పుడప్పుడు ఆ శక్తి తెలిసిపోయింది స్వామి. తర్వాత అఖండ దీపారాధన గురించి కూడా నేను గురుగారికి చెప్పడం ఒక సందర్భంలో జరిగింది. జరిగితే దానికి హ్మ్. నువ్వు ఒకప్పుడు మీ ఇంట్ల ఏంటంటే ఆహ్, మీ ఇంట్లో వారిని ఎవరినో బాధపెట్టినావు. అమ్మవారు నీ పైన కోపంగా ఉంది అనేసి దానికి గూడా ఒక రకమైనటువంటి ఆహ్, హ్మ్. చెప్పారు. పరిహారం చెప్పారు. సో, ఇంతుంటుందా అని నేననుకున్నాను. అది హ్మ్. పీఠంలోకి రాకముందు వచ్చినటువంటి ఇష్యూ అమ్మవారు మనసులో పెట్టుకొని ఇప్పుడు నాకు తెలియజేసింది. అఖండ దీపం ద్వారా. సో, ఇంత ఉంటుందా అని నేను నేర్చుకున్నాను స్వామి ఇక్కడ. ఓకే స్వామి. మరి ఇప్పుడు గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసి దాన్ని మీకు తేడా ఏమైనా అర్థం అయిందా? తెలిస్తే చెప్పండి. చాలా అర్థమైంది స్వామి. ఇక్కడేందంటే, ఏందంటే ఆహ్, గురుముఖంగా మంత్రాలనేది మన ఏది సెట్ అయితదనేది గురువుగారికి తెలుస్తుందండి మంత్రం. ఇప్పుడు పలానా వ్యక్తికి తన కర్మానుసారంగా తన దేవత ఎవరు, తను ఏ మంత్రం ఉచ్చరిస్తే ఏ రకంగా ఇతను ఫలితాలు పొందుతారనేసి మనకు తెలియదు. సో, గురువు గారికి తెలుస్తుందండి. అది నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. మరి అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా అనుభవాలు ఉన్నాయా? అనుభవాలంటే నేను ఆహ్, చేస్తున్నంత సేపు బాగా అనిపించింది స్వామి. నేను అంతా ఫోటోకు పెట్టినప్పుడు నేను చూడలేదు గానీ, నా చేతిలో పెట్టుకున్నప్పుడైతే నేను చూయించాను ఆల్రెడీ. ఇటువంటి రకంగా అయితే ఎప్పుడు నాకు చేతికి పండలేదు. వారాహి అప్పుడు గూడా పెట్టుకున్నాను గానీ, ఈ విధంగా ఆహ్, చేతిలోకి కాంతి అనేది రావడం నేను గమనించలేదండి. అది అప్పుడు గమనించలేదు గానీ, ఇప్పుడు చాలా బాగా వచ్చింది. చాలా బాగా అనిపిస్తుంది స్వామి. పెట్టుకున్నాక గూడా అది చెప్పాలంటే అంతకుముందు వర్క్ ఎక్కువ జరగకపోయేది పని. ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత కొంచెం వర్క్ అనేది నాకు చేతికి స్పీడప్ అవ్వడం అనేది నేను చాలా గమనించాను. ఓకే అండి.
మరి అమ్మవారికి శారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపించింది? అది రికార్డ్‌గా మేము చేసేది ఎప్పుడు నవరాత్రులప్పుడు. సో, మంచిదే అండి. అది శారీ ఇవ్వడం అనేది అమ్మవారికి ఇస్తే ఆహ్, మంచిదని భావించినాను. పెడితే మంచిదే గదండీ దేవతలకి. బయటైతే ఈ రకంగా అయితే మనం ఈ ప్రొసీజర్ అయితే ఫాలో కాము. కానీ ఇక్కడ ఈ రకంగా పెట్టి ఆ ఫీల్ గావచ్చు. సారే పెట్టేటప్పుడు ఆ ఫీల్ గావచ్చు. తర్వాత ఎట్లైనా పెట్టినా గాని మనమే తర్వాత ఇంట్లో వాళ్ళే గదా! యూజ్ చేసుకునేది. అప్పుడు గూడా మనం అరే! ఇది అమ్మవారిది, ఇది అయ్యవారిది అని ఒక అది ఉంటుంది. గుర్తింపు ఉంటుంది. చాలా బాగా ఫీల్ అయినామండి. అలాగేనండి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? చాలా అద్భుతంగా జరిగిందండి. మామూలుగా జరగలేదు. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా బాగా జరిగింది ఉద్వాసన అయితే. మరి అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? ఏమంటే ఇగ చెప్పినాను కదండీ అది ఒక రకమైన ఏడుపొస్తది గానీ దానికి ఏదో కంట్రోల్ చేసుకున్నాను. ఇద్దరము మేము అంటే కంట్రోల్ చేసుకున్నాము. తనకొక ఛాన్స్ అయితే వచ్చింది. నవరాత్రులు చేయలేని ఛాన్స్ అయితే వచ్చింది గానీ, ఈ నైవేద్యాలు వండడం నుంచి మొదలుపెడితే క్లీనింగ్ అదంతా చేసి, తర్వాత అమ్మవారిని సాగనంపే కార్యక్రమం వరకు మా శ్రీమతి అయితే ముందుండి చాలా బాగా నడిపించింది. కానీ నాకు బాధ అనిపించింది. అది సాగనంపేటప్పుడు. పిల్లల్ని ఎలా పెంచాలనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించింది? ఆ! మంచిదండి అది. చాలా బాగా అనిపించింది. అంటే మా తల్లిదండ్రులు గనుక ఇంతకుముందు మా పెంచితే హ్మ్, మనం ఇంకింత కొంచెం డెవలప్ అయితుండే గానీ కొంచెం బాధనేది ఉంది. గురుగారు చెప్పిన తర్వాత ఇప్పుడు మన పిల్లలనైనా మనం ఈ విధంగా పెంచితే వాళ్ళకి ఒక ధర్మ మార్గంగా నడుచుకుంటారు. సొసైటీలో బతుకుతారు. మంచిగా బతుకుతారు ధర్మంగా అని నేను తెలుసుకున్నానండి. సో, పిల్లలు గూడా అది సరే ఒక సాధకుని పిల్లలు ఏందంటే సాధకులలో వీళ్ళు గూడా ఒక క్రమశిక్షణ వీళ్ళ దగ్గర మంచి చెప్పిన మాట వినడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి గురువుగారు మంత్రదీక్ష గురించి గాని, అన్న సంతర్పణ గురించి వారు ఉద్దేశం చెప్పారు. దాని గురించి మీరేమైనా చెప్తారా? అది మంచి నిర్ణయం అండి. నాది గురువుగారు ఏ డెసిషన్ తీసుకుంటే అది మంచిదేనండి. అది ఇక్కడ మన నిర్ణయం అంటూ ఉంటుంది గానీ, మనం మొదటి నుంచి మన నిర్ణయం గాకుండా గురువుగారి నిర్ణయంని మనం ఫాలో అవుతున్నాము. గురువుగారు ఏ నిర్ణయం తీసుకున్నా గానీ పీఠంని స్ట్రాంగ్ జేయడానికి, తర్వాత సాధకులను గూడా ఇంకా స్ట్రాంగ్ జేయడానికి మాత్రమే వారు అంటే మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే వాళ్ళు ఆహ్, ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటారు. నాకు ఇందులో ఎటువంటి సజెషన్స్ లేవండి. గురుగారు ఏ నిర్ణయం తీసుకున్నా గాని నేను స్వీకరిస్తాను. సంతోషంగా స్వీకరిస్తాను. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? చాలా బావుందండి. ఆహ్, ముఖ్యంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది వాళ్ళ సహకారం. మొదటి నుంచి నాకు ఇప్పటి వరకి సహకారం చాలా బాగుంది. సో, వాళ్ళ సహకారం వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నాను. నాకొచ్చే డౌట్సే గాని, వాళ్ళతోని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండడం గాని, చాలా బాగా అనిపిస్తుంది. మంత్ర సాధన గురించే గాని, పీఠం గురించే గాని, డెవలప్‌మెంట్ గురించి గాని, గురువుగారి గురించే గాని మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఒక ఎనర్జీ లెవెల్స్ కూడా బూస్టప్ అయితూ ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళతోని మాట్లాడుతూ ఉంటే. ఈ ఫీలింగ్ ఏందంటే పూర్వజన్మలో వీళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే అనే ఒక ఫీలింగ్‌తోని మాట్లాడుతూ ఉంటా. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? ముఖ్యంగా ఇది గురువుగారి సపోర్టేనండి. ఈ స్టేజ్‌కి మనం రావాలంటే సపోర్ట్ అనేది గురువుగారు ప్రత్యక్షంగా ఇస్తారు. ఆహ్, ఒక రకంగా ఇస్తారండి. ప్రత్యక్షంగా అంటే ఇగ వారి పేరు తలుచుకుంటే వాళ్ళు సపోర్ట్ ఇచ్చినట్టేనండి. గురువుగారి పేరు నేను చాలా సార్లు నాకు ఈ అనుభవం అనేది జరిగింది. చాలా వరకు ఉంటుంది సపోర్ట్. అదేంటంటే ఆహ్, ఏందంటే ఇబ్బంది ఫీల్ గారు, చిరాకు పడరు. ఉన్నదానికి కంప్లీట్‌గా 100% దానికి సమాధానం అయితే ఇస్తారండి మన క్వెషన్స్‌కి. మళ్ళది ఒకటే నాకైతే ఒకటే మాటతో అంత క్లియర్ కట్‌గా అర్థమవుతది. వారిచ్చే సమాధానం. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? కంప్లీట్ ప్రొసీజర్ ఫాలో కావాలండి. నియమ నిష్టలతోని
గురువుగారు ఏ రకంగా చెప్తే ఆ విధి విధానాలు ఫాలో అయితే వాళ్ళ నవరాత్రులు సంపూర్ణం అవుతాయండి. చెప్పాలంటే గురువుగారు చాలా స్ట్రిక్ట్. ఇన్ టైంలో పెడితే వాళ్ళుంటారు. అంటే నవరాత్రులు జేస్తారు. ఉంటారు అంటే నవరాత్రులు చేయడానికి అర్హులు. ఒకవేళ లేట్‌గా అయితే వాళ్ళు నవరాత్రులు జేసే అవకాశం కోల్పోతారు. సో, అది ముందు నుంచే ఎప్పటికైనా మనం పెట్టేదే. అదేదో ఇన్ టైంలో పెట్టుకుంటే మనకు మంచి సంపూర్ణంగా నవరాత్రులన్నీ జరుగుతాయి. అమ్మవారి అనుగ్రహం, గురుగారి అనుగ్రహం మన పైన ఎప్పటికీ ఉంటుంది. ఓకే స్వామి, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు స్వామి. ఓం శ్రీ మాత్రే నమః.